ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం పాము కాటు వేసినప్పుడు అశ్రద్ధ చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. నేను మీకు తెలియపరిచే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. మన భారతదేశంలో ఈ సంఖ్య 2 లక్షలని అంచనా. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 విషపూరిత సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నాయి. అవి కరిచాయంటే కేవలం 3 గంటలు మాత్రమే మనిషి చనిపోయే అవకాశం ఉంది. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. అలా చేయకుంటే పాము కరిచిన వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది. కరిచిన పాము విషముదా మామూలుదా అని తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లున్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లుంటే కరిచింది విషపాము అని, 3 దానికంటే ఎక్కువ ఘాట్లుంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళ్తుంది. అక్కడి నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలోపు చికిత్స చేయకుంటే మనిషి బ్రతికే అవకాశాలు దాదాపు తక్కువే. విషము కలిగిన పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూది లేని సిరంజిని తీసుకొని ఆ ఘాట్లలో ఒక ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా 2-3 సార్లు 2 ఘాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 మిల్లీలీటర్ల నుండి 2 మిల్లీలీటర్ల వరకు మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన నాజా 200ను 5 ml బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు కేవలం 5 రూపాయల నుండి 10 రూపాయలు మాత్రమే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకు ఒకసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తరువాత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.